గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు హిందూ ఎనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ వచ్చేసి ఇండియా పాకిస్తాన్ అగ్రీ టు అడ్హియర్ టు 2003 సీజ్ ఫైర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అమ్మ. ఇండియా అండ్ ఇట్స్ నైబర్హుడ్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం మాట్లాడుకుంటాం. ఈ పర్టిక్యులర్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో నేను దీన్ని ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ ఏదైతే ఉంటుందో ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దీన్ని డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. బిఫోర్ ఎనలైజింగ్ దిస్ ఆర్టికల్ అమ్మ, లెట్ మీ మేక్ ఏ స్మాల్ అనౌన్స్మెంట్. మనం ఎల్టీఎక్స్ క్లాసెస్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ మన లైఫ్ టైం వ్యాలిడిటీ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి విశాఖపట్నంలో స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఎంవిపి కాలనీలో చక్కనైనటువంటి ప్రశాంతమైనటువంటి ఏరియాలో మన ఇన్స్టిట్యూట్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నాం. ఇన్స్టిట్యూట్ కూడా ఈ ఫిబ్రవరి 3వ తారీఖున మొదలవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? క్లాసెస్ ఏప్రిల్ 1 నుంచి జరుగుతాయి. సో బట్ మనము అడ్మిషన్స్ ఏవైతే ఉన్నాయో అడ్మిషన్స్ ఆల్రెడీ ఓపెన్ అవ్వడం అనేది జరుగుతుంది. ఫస్ట్ 50 స్టూడెంట్స్కి ఇనాగరల్ ఆఫర్ కింద కేవలం 60,000 రూపాయలకే లైఫ్ టైం వ్యాలిడిటీతో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఆఫ్లైన్లో అందించడం అనేది జరుగుతుంది. ఆఫ్లైన్ అంటే కేవలం ఆఫ్లైన్ అని మీరు అనుకోకర్లేదు. ఆఫ్లైన్ వస్తే మీకు ఆన్లైన్ కాంప్లిమెంటరీ కూడా వచ్చేస్తుంది. ఆన్లైన్లో వీడియోలు కూడా మీరు కాంప్లిమెంటరీగా చూసుకోవచ్చు. అర్థమైందా? ఫ్యాకల్టీ అందుబాటులో ఉంటారు. సురేష్ సార్ గైడెన్స్ ఉంటుంది. నేను కూడా అందుబాటులో ఉంటాను. మన నారాయణమూర్తి సార్ అందుబాటులో ఉంటారు. అందరూ మీకు దగ్గరుండి మిమ్మల్ని ప్రోత్సహించి గైడ్ చేసి మీకు దగ్గరుండి నేను చెప్పడం అనేది జరుగుతుంది. మా గైడెన్స్ మీకు కావాలి అంటే చక్కగా మీరు ఎల్టీఎక్స్ క్లాసెస్ ఆఫ్లైన్ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీతో మిమ్మల్ని ఎన్నాళ్ళు వచ్చినా ఎవరు ఆపరు. అర్థమైందా? ఫర్ ఎవర్ మీరు రావచ్చు, ఫర్ ఎవర్ మీరు నేర్చుకోవచ్చు. మీకు ఉద్యోగం వచ్చేంత వరకు మీ పక్కనే మేము ఉంటాం. అర్థమైందా? సో కాంప్లిమెంటరీ యాక్సెస్ టు ఆన్లైన్ క్లాసెస్ కాంప్లిమెంటరీ యాక్సెస్ కూడా మీకు లభిస్తుంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ వైజాగ్లోని ఎంబీపీ కాలనీలో స్టార్ట్ చేస్తున్నామండి. మళ్ళీ చెప్తున్నాను, మీకు అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ ఏదైతే ప్రత్యూష మేడం నెంబర్, ఈ నెంబర్కి చక్కగా ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వండి. ఓకేనా? 1 ఏప్రిల్ నుంచి న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈలోపు అడ్మిషన్స్ అప్పటికి ఫీజు పెరగచ్చు. సో ఈలోపే జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. మమ్మల్ని నమ్మి జాయిన్ అవ్వండి. మీ నమ్మకం ఒమ్ము కాదు. చక్కగా అద్భుతంగా మీరు నేర్చుకోవచ్చు. పర్సనల్ గైడెన్స్ కూడా ఉంటుంది. రైట్, ఈరోజు ఇప్పుడు హిందూ ఎనాలిసిస్లో ఫస్ట్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దాన్ని స్టార్ట్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. అసలు న్యూస్లోకి ఏమొచ్చిందంటే అమ్మ, బోత్ ఇండియా అండ్ మన పాకిస్తాన్ ఏదైతే ఉంటుందో పాకిస్తాన్, మీ అందరికీ తెలుసు ఈ రెండు దాయాదులు అని కూడా మనం అనడం అనేది జరుగుతుంది. అజాత శత్రువులు అంటాం. ఈవెన్ ఒక చిన్న క్రికెట్ మ్యాచ్ అయినా ఈ రెండు టీమ్స్ మధ్య అయితే చాలా ఉత్కంఠ నెలకొనడం అనేది జరుగుతుంది. రైట్, సో ఇండియా పాకిస్తాన్ ఏవైతే ఉన్నాయో మనకి బార్డర్ క్లాషెస్ అనేవి చాలా ఉన్నాయి. చాలా ఇష్యూస్, టెర్రరిజం అనేటటువంటి ఇష్యూ రెండింటి మధ్య ఉంది. దాంతోపాటు కాశ్మీర్ ఇష్యూ ఏదైతే ఉంటుందో కాశ్మీర్ ఇష్యూ అనేది రెండింటి మధ్య ఉంది. రైట్, ఇలా డిఫరెంట్ మైనారిటీ ఇష్యూ ఏదైతే ఉంటుందో మైనారిటీ ఇష్యూ అనేది రెండు కంట్రీస్ మధ్య ఉంది. ఎందుకు అంటే ఈ రెండింటికి హిస్టారికల్గా చాలా కనెక్షన్స్ ఉండడం, కల్చరల్గా చాలా కనెక్షన్స్ ఉండడం వల్ల చాలా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లమ్స్ కారణం అవ్వడం అనేది జరిగింది. సో డిఫరెంట్ ఇష్యూస్ మనకి దాంతోపాటు రిలీజియన్ ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఫర్ ద కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ బోత్ దీస్ టూ. ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య దీనికి కారణం ఏంటి, ఒక రిఫ్ట్కి కారణం ఏంటి, రిలీజియన్ కూడా, మతం అనేది కూడా ఒక కారణం. సో అయితే ఇండియా అండ్ పాకిస్తాన్ ఏవైతే ఉన్నాయో దే బోత్ అగ్రీడ్. దేనికి అగ్రీ చేశాయి అంటే స్ట్రిక్ట్ అబ్జర్వెన్స్ ఆఫ్ ఆల్ అగ్రిమెంట్స్. రెండు కంట్రీస్ మధ్య ఇప్పటి వరకు అయినటువంటి అన్ని అగ్రిమెంట్స్, దాంతోపాటు అండర్స్టాండింగ్స్, దాంతోపాటు సీజ్ ఫైర్ అగ్రిమెంట్స్ ఏవైతే ఉన్నాయి అగ్రిమెంట్స్, ఇవన్నీ మీరిద్దరం అడ్హియర్ చేస్తాము, కట్టుబడి ఉంటాము అని చెప్పి ఆ రెండు ఇది చేయడం అనేది జరిగింది. నిజానికి ఇండియా అండ్ పాకిస్తాన్ ఏవైతే ఉన్నాయో ఈ రెండింటి మధ్య చాలా మెనీ ఇవ్వడం అనేది జరిగిందండి, అగ్రిమెంట్స్ అవ్వడం అనేది జరిగింది. ఎందుకు అంటే పీస్ కోసం, వైలెన్స్ ఏదైతే ఉంటుందో వైలెన్స్ని కర్బ్ చేయడం కోసం, వైలెన్స్ని కంట్రోల్లో పెట్టడం కోసం. బట్ ఈ రెండు ఎప్పుడు అడ్హియర్ చేయకుండా ముఖ్యంగా పాకిస్తాన్ దానికి కట్టుబడకుండా మన మీద ఫైరింగ్స్ చేయడం, టెర్రరిస్టులను ఎలో చేయడం, టెర్రరిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కవర్ ఇవ్వడం అంటే ఏంటి అంటే వాళ్ళని కాపాడుతూ ఉండడం, వాళ్ళకి ఒక ఎంట్రీ గేట్లా పనిచేయడం పాకిస్తాన్ ఆర్మీ, ఇలాంటివన్నీ జరుగుతూ రావడం అనేది జరుగుతుంది. ఎక్కడ? లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర. లైన్ ఆఫ్
కంట్రోల్ అంటే ఏంటో చెప్తాను. లైన్ ఆఫ్ కంట్రోల్ అంటే సపోజ్ మన ఇండియాకి పాకిస్తాన్కి మధ్య ఉన్నటువంటి ఒక గీత అనుకోండి ప్రజెంట్ వరకు. నేను దాని తర్వాత డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర ఏవైతే ఈ అండర్స్టాండింగ్స్ అగ్రిమెంట్స్ జరిగాయో వాటిని మేము తప్పకుండా అడ్హేర్ చేస్తాం. ఎప్పటి నుంచి అడ్హేర్ చేస్తామంటే February 24th to 25th ఎఫెక్టివ్ ఫ్రమ్ దిస్ డెసిషన్ విల్ బి ఎఫెక్టివ్ ఫ్రమ్ February 24th నుంచి 25th వరకు అని చెప్పి డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. అండ్ ఈ డెసిషన్ ఏదైతే ఉంటుందో ఈ డెసిషన్ ఎప్పుడు తీసుకున్నారు అంటే డిస్కషన్స్ బిట్వీన్ డైరెక్టర్స్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్, DGMOs ఎవరైతే ఉంటారో డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఫ్రమ్ బోత్ సైడ్స్ డిస్కస్ చేసి ఈ డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. అండ్ దిస్ డెసిషన్ కేమ్ టు అచీవ్ వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ దిస్ డెసిషన్, వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ దిస్ డెసిషన్ అంటే మ్యూచువల్లీ ఇరువైపులా ఇరు వర్గాలకి బెనిఫిషియల్ అండ్ సస్టైనబుల్ పీస్, రెండు వర్గాలకి ఉపయోగపడేలాగా శాంతి ఏదైతే ఉంటుందో శాంతిని నెలకొల్పడానికండి అలాంగ్ ద బార్డర్స్లో శాంతిని నెలకొల్పడానికి ఈ డెసిషన్ ఏదైతే ఉంటుందో ఈ డెసిషన్ తీసుకోవడం అనేది జరిగింది. అండ్ టు రిజాల్వ్ మిస్అండర్స్టాండింగ్స్ ఈ ఎగ్జిస్టింగ్ మెకానిజమ్స్ ఏవైతే ఉన్నాయో ఎగ్జిస్టింగ్ మెకానిజమ్స్ అనేవి వాడదాము. ఇప్పటికే ఈ మెకానిజమ్స్ ఉన్నాయండి. ఏంటండి ఆ 2 మెకానిజమ్స్ అంటే ఒకటి హాట్ లైన్స్ ఏవైతే ఉంటాయో హాట్ లైన్ అంటే ఏంటి అంటేమో ఒక టెలిఫోనిక్ లైన్, అర్థమైందా? ఒక టెలిఫోనిక్ లైన్ అమ్మ. సో ఏం చేస్తున్నారు దీనివల్ల ఏవైనా అర్జెంట్ లైన్స్ ఏవైతే ఉన్నాయనుకో అర్జెంట్ కమ్యూనికేషన్కి ఉపయోగపడే లైన్స్ని హాట్ లైన్స్ అంటాం. అంటే మిలిటరీ వర్గాలు మాట్లాడుకోవడానికి కానీ స్ట్రాటజికల్గా ఉపయోగపడేటటువంటి టెలిఫోన్ లైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం హాట్ లైన్స్ అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఇవి డైరెక్ట్ లైన్స్ ఉంటాయి, శాటిలైట్ ద్వారా ఉండవు. ఎందుకంటే సమ్మిట్ ట్యాప్ చేస్తారు. సో అందుకోసం అని చెప్పి డైరెక్ట్ లైన్స్ ఉండడం అనేది జరుగుతుంది. వాటినే హాట్ లైన్స్ అంటాం. సింపుల్గా ఫోన్ కాల్స్ అనుకోండి, ఫోన్ కాల్స్ ద్వారా కానీ లేకపోతే ఫ్లాగ్ మీటింగ్స్. వాట్ డూ యూ మీన్ బై ఫ్లాగ్ మీటింగ్స్? మన బార్డర్లో మనము, వాళ్ళ బార్డర్లో వాళ్ళు. ఇది బార్డర్ అనుకోండి, యువతల మనము యువతల వాళ్ళు ఉండి ఏం చేస్తారు, మీటింగ్ అనేది డిస్కషన్స్ అనేవి చేస్తారు. దాన్నే మనం ఫ్లాగ్ మీటింగ్ అని కూడా అనడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఈ ఫ్లాగ్ మీటింగ్స్ ద్వారా మనం ఏం చేద్దాం, డిస్ప్యూట్స్ ఏమైనా ఉంటే దాన్ని కట్టడి చేద్దాం, కంట్రోల్ చేద్దాం అని చెప్పి ఇది అవ్వడం అనేది జరిగింది. యాజ్ పర్ ద ఎగ్జిస్టింగ్ మెకానిజం, ప్రెజెంట్ ఉన్నటువంటి మెకానిజం ప్రకారం దేర్ షుడ్ బి ఎ డిస్కషన్ బై అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో ఈ కమాండర్స్ కానీ వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డిస్కస్ చేసుకోవాలంట. ఎప్పుడు? ఎవ్రీ ట్యూస్డే అండి. కానీ ఇప్పుడు అదంతా జరుగుతుందా అంటే జరగట్లేదండి. ఇప్పుడు ఏం జరుగుతుంది, అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో ఒకవేళ ఒక అఫీషియల్కి పాకిస్తాన్ అఫీషియల్కి ఇండియా అఫీషియల్తో పని పడింది అనుకోండి, అప్పుడు మన ఇండియన్ అఫీషియల్ పాకిస్తాన్ అఫీషియల్తో మీటింగ్కి వెళ్తున్నారు. మన పాకిస్తాన్ అఫీషియల్ ఇండియన్ అఫీషియల్ని పిలిస్తే వెళ్ళడం తప్ప కంపల్సరీగా ట్యూస్డే కన్ఫామ్గా ఇద్దరు మీట్ అవ్వాలి, ఈ విషయాల గురించి మాట్లాడుకోవాలి అనేటటువంటి సిస్టమ్ అయితే లేదండి. అర్థమైందా? అది మెకానిజంలో ఉండేటప్పటికే అది నిజంగా అనుసరిస్తున్నారా అంటే లేదు అని చెప్పే మనం అనుకోవాలి. అర్థమైందా? సో ఈ అన్ని అగ్రిమెంట్లలో కల్లా వెరీ సిగ్నిఫికెంట్ అగ్రిమెంట్ ఏంటి అంటే 2003 సీజ్ ఫైర్ అగ్రిమెంట్. దిస్ ఈజ్ ఏ ల్యాండ్ మార్క్ అగ్రిమెంట్ అండి. ఇండియా పాకిస్తాన్ మధ్య బలహీనపడినటువంటి సంబంధాలు, ఈ రిలేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రివైవ్ చేయడానికి తీసుకొచ్చినటువంటి ఒక వండర్ఫుల్ అగ్రిమెంట్. ఈ అగ్రిమెంట్ ప్రకారంగా ఏం చేయాలి, మామూలుగా ఈ వైలెన్స్ ఏదైతే ఉంటుందో లైన్ ఆఫ్ కంట్రోల్ మొత్తం ఎన్ని కిలోమీటర్లు, 725 కిలోమీటర్ల మొత్తం దూరమైనటువంటి పొడవున్నటువంటి ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే ఉంటుందో ఈ లైన్ ఆఫ్ కంట్రోల్ గుండా వైలెన్స్ అనేది కంట్రోల్ చేయడానికి, ఆ బార్డర్ దగ్గర ఎటువంటి వైలెన్స్ అవ్వకుండా ఉండడానికి ఇది ఏదైతే ఉంటుందో ఈ అగ్రిమెంట్ చేసుకోవడం అనేది జరిగిందండి. అర్థమైందా? దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద పాలసీస్ ఆఫ్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్. సో డిస్ప్యూట్ రెజల్యూషన్ ఏదైతే ఉంటుందో రెండు కంట్రీస్ మధ్య ఆ డిస్ప్యూట్ రెజల్యూషన్ కోసం ఏర్పాటు చేసినటువంటి ఒక సీజ్ ఫైర్ అగ్రిమెంట్. అర్థమైందా? దీని ప్రకారం ఏం చేయాలి, ఇది లైన్ ఆఫ్ కంట్రోల్ అనుకోండి, సపోజ్ ఇది లైన్ ఆఫ్ కంట్రోల్ అనుకోండి. ఇప్పుడు చూడండి, ఈ లైన్ ఆఫ్ కంట్రోల్కి 20 కిలోమీటర్ల యువతలే
మన తాలూకా ఆర్టిలరీ ఏదైతే ఉంటుందో, మన ట్యాంక్స్ కానీ యుద్ధ ట్యాంకులు ఇవన్నీ ఉంటాయి కదా, ఈ మిసైల్ ట్యాంక్స్ కానీ బ్యాలిస్టిక్ మిసైల్స్ కానీ ఇవన్నీ పెట్టుకోవాలి. వీళ్ళు కూడా 20 కిలోమీటర్లు ఏవైతే ఉంటాయో 20 కిలోమీటర్ల అవతల మాత్రమే ఇవి పెట్టుకోవడం అనేది జరగాలి. అండ్ ఫేస్ టు ఫేస్ ఇక్కడ బార్డర్ దగ్గరికి ఇక్కడికి వచ్చేసి ఫైర్ చేయడం, లేకపోతే ఇక్కడున్న వాళ్ళు ఇక్కడికి ఫైర్ చేయడం వల్ల ఏమవుతుంది, మన బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మనం కన్స్ట్రక్ట్ చేసుకున్నటువంటి బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళు ఫైర్ చేస్తే పోతుంది, మనం ఫైర్ చేస్తే వాళ్ళకి బార్డర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో అది పోతుంది. ఎంతో ఖర్చు పెట్టి పెడతారు, రైట్? అదంతా డ్యామేజ్ అవ్వడం అనేది జరుగుతుంది. హౌఎవర్ వైలెన్స్ అక్రాస్ ద కాశ్మీర్ డివైడ్ ఈస్ గ్రోయింగ్. బట్ ఇది 2003 సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అయినప్పటికీ చాలా గ్రో అవుతున్నట్టు ఉంది. వైలెన్స్ అనేది గ్రో అవుతుంది. ఎందుకు ఇది అవ్వడం అనేది జరుగుతుంది, ఎందుకు ఇదైంది అంటే 2003లో చేసుకున్నటువంటి ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో, ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఇప్పటి వరకు ఈరోజు న్యూస్ రాకముందు ఎఫెక్టివ్ ఫ్రమ్ ఇక్కడంతా చెప్పారు. మీరు గమనిస్తే February 24 నుంచి 25 అని చెప్పారు. ఈ లోపు ముందు వరకు అన్రికగ్నైజబుల్గా ఉండడం అనేది జరిగింది. ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ని రికగ్నైజ్ చేయలేదండి, ఎవరు రికగ్నైజ్ చేయకపోవడం అనేది జరిగింది. యాక్చువల్లీ ఏం జరిగిందంటే చూడండి, ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో ఇట్ వాజ్ రీచ్డ్ బిట్వీన్ పాకిస్తానీ ప్రెసిడెంట్ అయినటువంటి పర్వేజ్ ముషారఫ్ ఎవరైతే ఉంటారో, పర్వేజ్ ముషారఫ్ అండ్ మన తాలూకా ప్రైమ్ మినిస్టర్ ఇతను ఎవరైతే ఉంటారో మన్మోహన్ సింగ్ ఎవరైతే ఉంటారో మన్మోహన్ సింగ్, వీళ్ళిద్దరి మధ్య ఇదవ్వడం అనేది జరిగింది. అండ్ ఇట్ వాజ్ రెస్పెక్టెడ్ 2003 సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో 2008 వరకు అద్భుతంగా కొనసాగడం అనేది జరిగింది. దీని ఇరు వర్గాలు బోత్ పాకిస్తాన్ ఆర్మీ అండ్ ఇండియన్ ఆర్మీ సపోర్ట్ చేయడం అనేది జరిగింది. అండ్ అఫ్ కోర్స్ అప్పుడప్పుడు చిన్న ఎల్ఓసి గుండా చిన్న ఇది తప్ప చిన్న ఫైరింగ్స్ తప్ప పెద్దగా ఇది ఉండడం అనేది జరగలేదు. బట్ 2012 తర్వాత ఏం జరిగింది, ఈ సిచ్యువేషన్ ఏదైతే ఉంటుందో ఈ సిచ్యువేషన్ కంప్లీట్గా చేంజ్ అవ్వడం అనేది జరిగింది. ఈ గ్రౌండ్ లెవెల్ సిచ్యువేషన్లో కంప్లీట్ మార్పులు రావడం అనేది జరిగింది. వైలెన్స్, ఎల్ఓసి దగ్గర వైలెన్స్ ఏదైతే ఉంటుందో వైలెన్స్ అనేది విపరీతంగా పెరగడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? ఎల్ఓసి దగ్గర వైలెన్స్ ఏదైతే ఉంటుందో అది విపరీతంగా పెరగడం అనేది జరిగింది. ఇంతకీ ఎల్ఓసి అంటే ఏంటో మీకు తెలియదు కదా, ఒకసారి పిక్చర్లో చూపిస్తాను చూడండి. ఇదిగోండమ్మా, ఇక్కడ పిక్చర్లో చూస్తున్నారా, ఇదిగోండి రెడ్ కలర్లో ఉండేటటువంటిది ఏదైతే ఉందో ఇదేనండి లైన్ ఆఫ్ కంట్రోల్. ఇది పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, ఇది ఇండియా అడ్మినిస్టర్ చేస్తున్నటువంటి కాశ్మీర్ని లైన్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే ఉంటుందో అది 2 ముక్కలుగా విడదీయడం అనేది జరిగింది. ఇట్ ఈస్ అరౌండ్ 435 మైల్స్ పొడుగున్నటువంటి ఒక లైన్ అండి. అర్థమైందా? ఒక లైన్. అండ్ కిలోమీటర్స్లో దీన్ని మనం మాట్లాడుకుంటే మొత్తం ఎన్ని కిలోమీటర్లమ్మా, మన తాలూకా లైన్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే ఉంటుందో లైన్ ఆఫ్ కంట్రోల్ 725 కిలోమీటర్స్. అర్థమైందా? గుర్తుపెట్టుకోండి, రైట్? సో చూడండి, అయితే సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అనేది 2003లో ఏం జరిగింది దాని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం. చూడండి, ఆన్ నవంబర్ 26, 2003 ఏదైతే ఉంటుందో 2003లో ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో ఇట్ కేమ్ ఇన్ టు ఎఫెక్ట్. ఇది ఎఫెక్ట్ రావడం అనేది ఇది దీనిలోకి రావడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? సో ఎక్కడ ఎఫెక్ట్లోకి వచ్చింది, ఎంటైర్ స్ట్రెచ్ ఆఫ్ లైన్ ఆఫ్ కంట్రోల్ ఏదైతే ఉంటుందో లైన్ ఆఫ్ కంట్రోల్ గుండా రావడం అనేది జరిగింది. అండ్ ద ఫస్ట్ టైం ఇన్ సెవరల్ డికేడ్స్ దశాబ్దాలుగా గన్ సౌండ్ అనేది అక్కడ సైలెంట్ అయిందంటే కారణం ఏంటి అంటే ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ అమ్మ. ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ద్వారా ఏం చేశారు అంటే చూడండి ఏమొచ్చింది, ఇట్ ఫెసిలిటేటెడ్ ద ఓపెనింగ్ ఆఫ్ 2 రూట్స్ ఓపెన్ అవ్వడం అనేది జరిగింది. ఏంటండి ఆ 2 రూట్స్ అంటే మనం అడ్మినిస్టర్ చేస్తున్నటువంటి శ్రీనగర్ నుంచి పాకిస్తాన్ అడ్మినిస్టర్ చేస్తున్నటువంటి ముజఫర్బాద్ ఏదైతే ఉంటుందో ముజఫర్బాద్కి ఒక రూట్ ఓపెన్ అవ్వడం అనేది జరిగింది. నెక్స్ట్ దాంతోపాటు ఇంకొక రూట్ ఏంటి అంటే పూంచ్ ఏదైతే ఉంటుందో మనం అడ్మినిస్టర్ చేస్తున్నటువంటి పూంచ్ నుంచి రావల్కోట్ రూట్ ఏదైతే ఉంటుందో రావల్కోట్ రూట్. అర్థమైందా? సో బస్ అండ్ ట్రక్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఇవి 2 కాశ్మీర్ ఏరియాస్ని కనెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ విత్ ఇన్ ఫస్ట్ టైం ఇన్ 6 డికేడ్స్. గత 60 సంవత్సరాలుగా ఇదే ఫస్ట్ టైం అండి ఈ రెండింటి మధ్య ఒక రూట్ ఏదైతే ఉంటుందో అది రూట్ ఓపెన్ అవ్వడం. అర్థమైందా? సో ఇది చేశారు, క్రాస్ ఎల్ఓసి కాంటాక్ట్స్ ఏవైతే ఉంటాయో కాంటాక్ట్స్, ఎక్స్చేంజెస్, ట్రేడ్ వీటన్నింటిని ఇంప్రూవ్ చేయడానికి ఈ అగ్రిమెంట్లో దీన్ని కూడా తీసుకురావడం అనేది జరిగింది. ముఖ్యంగా కాశ్మీర్ ప్రజల యొక్క ఎకనామిక్ డెవలప్మెంట్ అండ్ ప్రాస్పరిటీ కోసం ఇది చాలా ఉపయోగపడుతుంది, ట్రేడ్ కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి వీళ్ళు డెసిషన్ కూడా తీసుకోవడం అనేది జరిగిందండి. దాంతోపాటు ఇట్ ఆల్సో ఎనేబుల్డ్ ఇండియా టు కన్స్ట్రక్ట్ ఎ ఫెన్స్.
ఇండియా అనేది ఎల్ఓసి గుండా ఒక ఫెన్స్ అనేది కన్స్ట్రక్ట్ చేసుకునేటటువంటి అనుమతి కూడా ఇండియాకి లభించడం అనేది జరిగింది. ఎందుకు అంటే పాకిస్తాన్ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన ఇండియాలోకి ఇన్ఫిల్ట్రేట్ అవ్వకుండా, ఇండియాలో అడుగు పెట్టకుండా, చొచ్చుకు రాకుండా ఇదేదైతే ఉంటుందో ఆ ఫెన్స్ అనేది ఉపయోగపడుతుందని చెప్పి ఇది చేయడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? బట్ అది కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అయినప్పటికీ ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఆ ఫెన్స్ కన్స్ట్రక్షన్ ఆ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో అది స్టార్ట్ అయినప్పటికీ బట్ పాకిస్తాన్ యొక్క మాటికి ఫైరింగ్ వల్ల ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఆపేశారండి. ఫెన్స్ కట్టడం ఆపేశారు. అర్థమైందా? సీజ్ ఫైర్ అగ్రిమెంట్ కూడా 2008 తర్వాత దీనిలోకి వెళ్ళిపోవడం అనేది జరిగింది. అర్థమైందా? రైట్. సో చూడండి, మళ్ళీ మన తాలూకా ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో ఇట్ కేమ్ బ్యాక్ టు లైఫ్ అండి. ఇది మళ్ళీ లైఫ్లోకి రావడం అనేది జరిగింది. సో సీజ్ ఫైర్ అగ్రిమెంట్ లేకపోతే ఏం జరుగుతుంది అంటే అక్కడ ప్రజలందరూ ప్రాణాలను గుప్పెట్లో పెట్టుకోవడం అనేది జరుగుతుందమ్మా. చాలా ఇబ్బందులు పడడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ దిస్ సీజ్ ఫైర్ ఈజ్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ నైదర్ కంట్రీ. అర్థమైందా? బ్రేక్ డౌన్ ఆఫ్ ది సీజ్ ఫైర్ ఈజ్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ నైదర్ ఆఫ్ ద కంట్రీ. సీజ్ ఫైర్ బ్రేక్ డౌన్ చేయడం అనేది రెండు కంట్రీస్కి ఉపయోగకరం అనేది కాదు. చాలామంది మనుషులు ఎవరైతే హ్యూమన్ లాస్ ఏదైతే ఉంటుందో, లైఫ్ లాస్ ఏదైతే ఉంటుందో అది చూస్తున్నాం. ఎకనామిక్ కాస్ట్ అనేవి చాలా రెండు కంట్రీస్కి పెరిగిపోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దాంతోపాటు టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో టెర్రరిస్టులు దీన్ని అదనుగా చేసుకొని టెర్రరిస్టులు చొచ్చుకు రావడం ఇండియాలోకి, సో ఇలాంటివన్నీ జరగడం అనేది జరుగుతుందమ్మా. అర్థమైందా? సో అందుకోసం అని చెప్పి ఈ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ని మళ్ళీ రివైవ్ చేయడం అనేది జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్ అండి. మీ అందరికీ 2003 సీజ్ ఫైర్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో అది డీటెయిల్డ్గా అర్థమైందనే అనుకుంటున్నాను. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ రిగార్డింగ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండి. అర్థమైందా? సో జాగ్రత్తగా చదువుకోవాలి. అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీలో కూడా ఇది వస్తుంది. సో జాగ్రత్తగా చదువుకోవాలి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్ అమ్మా. లెట్ మీ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి గవర్నమెంట్ టు మానిటర్ ఓటీటీ కంటెంట్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 గవర్నమెంట్ పాలసీస్ అండ్ ఇంటర్వెన్షన్స్లో మనం దీన్ని చదువుకుంటాం. దాంతోపాటు మన తాలూకా జిఎస్ పేపర్ 3లో కూడా మనం దీన్ని చదువుకోవడం అనేది జరుగుతుంది. సైంటిఫిక్ ఇన్నోవేషన్స్ అండ్ డిస్కవరీస్, ఐటీ అండ్ కంప్యూటర్స్లో కూడా మనం చదువుకుంటామండి దీన్ని. సో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఈ పర్టికులర్ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఇది నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ ఏదైతే ఉంటుందో ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 1 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది డీటెయిల్గా జరిగింది. డీటెయిల్గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. ఈ ఆర్టికల్ మీకు అర్థం కావాలంటే మీకు ఓటీటీ ప్లాట్ఫామ్ అంటే ఏంటో అర్థం కావాలి. ఓటీటీ ప్లాట్ఫామ్ అంటే ఏంటి అంటే ఓవర్ ద టాప్ ప్లాట్ఫామ్ అండి. వాట్ డూ యూ మీన్ బై ఓవర్ ద టాప్ ప్లాట్ఫామ్స్? ఏంటి అంటే దీస్ ఆర్ సింప్లీ వీడియో హోస్టింగ్ ఆర్ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్. లైక్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది, మనం లాక్డౌన్లో ఇవన్నీ చేసాం. ఎవరెవరు? నెట్ఫ్లిక్స్ కానీ, లేకపోతే మనకు అమెజాన్ ప్రైమ్ వీడియో కానీ, లేకపోతే హాట్స్టార్ ఏదైతే ఉంటుందో హాట్స్టార్, ఇవన్నీ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కిందకి రావడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఇవి వీడియో స్ట్రీమింగ్ అండ్ వీడియో హోస్టింగ్ ప్లాట్ఫామ్స్గా మారిన తర్వాత ప్రొడక్షన్లోకి వచ్చినాయి, తర్వాత చాలా ప్రొడ్యూస్ కూడా చేయడం అనేది జరుగుతుంది. అయితే ఇప్పుడు న్యూస్లోకి ఏమొచ్చింది అంటే మన గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ బ్రాట్ సమ్ గైడ్ లైన్స్ అండి. ఎవరికి గైడ్ లైన్స్ తీసుకురావడం అనేది జరిగింది అంటే డిజిటల్ కంటెంట్ ఏదైతే ఉంటుందో డిజిటల్ కంటెంట్ని రెగ్యులేట్ చేయడానికి ఒక గైడ్ లైన్స్ తీసుకురావడం అనేది జరిగింది. ఈ డిజిటల్ కంటెంట్ ఎక్కడ పెట్టే డిజిటల్ కంటెంట్ అని మెన్షన్ చేసింది చూడండి. డిజిటల్ మీడియా ఏదైతే ఉంటుందో డిజిటల్ మీడియా, దాంతోపాటు ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో ఓటీటీ ప్లాట్ఫామ్స్, ఈ రెండింటిలో పబ్లిష్ అయ్యే డిజిటల్ కంటెంట్ ఏదైతే ఉంటుందో దాని మీద గైడ్ లైన్స్ ఏవైతే ఉంటాయో రెగ్యులేటరీ గైడ్ లైన్స్ ఇది రావడం అనేది జరిగింది. అకార్డింగ్ టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021 ఐటీ రూల్స్ 2021 ప్రకారంగా ఇవి తీసుకురావడం అనేది జరిగింది. చూడండి, దీస్ న్యూ రూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ న్యూ రూల్స్ ప్రకారం ఒక 3 టైర్ గ్రీవెన్స్ మెకానిజం ఏదైతే ఉంటుందో ఈ 3 టైర్ గ్రీవెన్స్ మెకానిజంను కూడా ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. ఏంటి సార్ ఈ 3 టైర్ గ్రీవెన్స్ మెకానిజం అంటే? చూడండి, దీనిలో 3 టైర్స్ గ్రీవెన్స్ మెకానిజం ప్రాబ్లమ్ రిజల్యూషన్లో 3 టైర్స్ ఉంటాయి. ఫస్ట్ టైర్ ఎవరి దగ్గర ఉంటుంది అంటే మన ఓటీటీ పబ్లిషర్ ఎవరైతే ఉంటారో ఆయన దగ్గర ఉంటుంది. చెప్తాను, వీటన్నిటికీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఓటీటీ పబ్లిషర్ దగ్గరకు వచ్చినటువంటి ప్రాబ్లం ఓటీటీ పబ్లిషర్ ఎన్నాళ్ళలో అడ్రస్ చేయాలి అంటే వితిన్ 15 days 15 రోజుల లోపు అడ్రస్ చేయడం అనేది జరగాలి. సో సెకండ్ టైర్ ఎవరి చేతుల్లో ఉంటుంది అంటే ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్నీ కలిపి ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక సెల్ఫ్ రెగ్యులేటరీ బాడీ ఏదైతే ఉంటుందో ఒక సెల్ఫ్ రెగ్యులేటరీ బాడీ దగ్గర ఉంటుంది. ఈ సెల్ఫ్ రెగ్యులేటరీ బాడీ ఏదైతే ఉంటుందో దీనికి హెడ్గా ఎవరు ఉండాలి అంటే రిటైర్డ్ సుప్రీం కోర్ట్ ఆర్ హై కోర్ట్
జడ్జి ఎవరైతే ఉంటారో జడ్జి ఉండాలి, లేకపోతే ఎమినెంట్ పర్సనాలిటీస్ ఫ్రమ్ దిస్ మీడియా అండ్ బ్రాడ్కాస్టింగ్ ఏదైతే ఉంటుందో దాని నుంచి, ఈ ఇండస్ట్రీ నుంచి ఎమినెంట్ పర్సనాలిటీస్ కూడా ఉండాలి. ఎవరైనా ఉండొచ్చు. అర్థమైందా? నెక్స్ట్ థర్డ్, వీళ్ళ దగ్గర కూడా ప్రాబ్లం రిజాల్వ్ అవ్వకపోతే పైన ఎవరు ఉంటారో మన పెద్దన్న, గవర్నమెంట్ ఎవరైతే ఉంటుందో గవర్నమెంట్ ఉండడం అనేది జరుగుతుంది. గవర్నమెంట్ తరపున ఈ పని ఎవరు చేస్తారు? ఈ చూసుకునేటటువంటి పని అంటే ఒక ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ ఏదైతే ఉంటుందో, ఒక ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ అనేది ఎస్టాబ్లిష్ చేయబడుతుంది. ఇది చేయడం అనేది జరుగుతుందమ్మా. ఈ సెల్ఫ్ రెగ్యులేటరీ బాడీ ఏదైతే ఉంటుందో ఓటీటీ ప్లాట్ఫామ్స్ అన్నీ కలిపి ఆ సెల్ఫ్ రెగ్యులేటరీ బాడీని ఎస్టాబ్లిష్ చేసుకోవడం అనేది జరుగుతుంది. దీనికి ఉండేటటువంటి పవర్ ఏంటి? సెన్సూరింగ్ పవర్, అంటే సెన్సార్ చేసేటటువంటి పవర్. ఏదైనా ఒక అబ్యూజివ్ కంటెంట్ వీళ్ళకి అబ్యూజివ్ అనిపించింది అనుకోండి, దే కెన్ సెన్సార్ ఇట్. ఆ పవర్ కూడా ఈ సెల్ఫ్ రెగ్యులేటరీ బాడీకి ఉంటుంది. ఈ సెల్ఫ్ రెగ్యులేటరీ బాడీకి ఏవైతే రైట్స్ ఉంటాయో ఆల్మోస్ట్ అలాంటి రైట్సే మన తాలూకు ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ ఏదైతే ఉంటుందో దానికి కూడా సేమ్ సెట్ ఆఫ్ రైట్స్ ఉండడం అనేది జరుగుతుందమ్మా. అర్థమైందా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ 3-tier గ్రీవెన్స్ మెకానిజం. ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్దాం చూడండి, సింపుల్గా మీకు అర్థమైపోతుంది. సపోజ్ నెట్ఫ్లిక్స్ ఉంది. నెట్ఫ్లిక్స్లో సపోజ్ నేను చెప్తున్నాను ఒక ఎగ్జాంపుల్ ప్రకారం అబ్యూజివ్ కంటెంట్ ఏదైనా పబ్లిష్ చేశారు అనుకోండి. ఈ అబ్యూజివ్ కంటెంట్ వాళ్ళు పబ్లిష్ చేసినప్పుడు సమ్ పీపుల్ గ్రీవెన్స్ పెట్టారనుకోండి. ఈ గ్రీవెన్స్ మొదట ఎక్కడికి వెళ్తుంది? ఫస్ట్ టైర్లో ఎవరున్నారు? ఓటీటీ పబ్లిష్ అంటే నెట్ఫ్లిక్స్కి వెళ్తుంది. నెట్ఫ్లిక్స్ 15 రోజుల్లోగా ఆ తాలూకా ఇదేదైతే ఉంటుందో దాన్ని సాల్వ్ చేయాలి. ఒకవేళ నెట్ఫ్లిక్స్ సాల్వ్ చేయలేదనుకోండి, లేకపోతే ప్రాబ్లం క్లియర్ అవ్వలేదనుకోండి, 15 రోజుల తర్వాత ఎక్కడికి వెళ్తుంది? ఈ సెల్ఫ్ రెగ్యులేటరీ బాడీ ఏదైతే ఉంటుందో సెల్ఫ్ రెగ్యులేటరీ బాడీకి వెళ్తుంది. నిజంగా ఈ సెల్ఫ్ రెగ్యులేటరీ బాడీ కూడా ఇది అబ్యూజివ్ కంటెంట్ అని అనుకుంది, దే కెన్ సెన్సార్ ఇట్. వాళ్ళు సెన్సార్ చేసేటటువంటి అధికారం కూడా వాళ్ళకు ఉంటుంది. తర్వాత మూడోది ఎవరికి ఉంటుంది? సెల్ఫ్ రెగ్యులేటరీ బాడీ దగ్గర కూడా ప్రాబ్లం రిజాల్వ్ అవ్వలేదనుకోండి, ఎవరుంటారు పైన? గవర్నమెంట్ ఉండడం అనేది జరుగుతుంది. ఈ ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ ఏదైతే ఉంటుందో దే విల్ టేక్ యాక్షన్ ఆన్ దిస్. అర్థమైందా? ఇది జరగడం అనేది జరుగుతుందమ్మా. రైట్. సో ఇప్పుడు ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు రెగ్యులేషన్ లేకుండా ఉండడం అనేది జరిగింది వీటికి. సో ఇప్పటికిప్పుడు ఇవి రావడం అనేది జరిగింది. నేను ఒక 2 years బ్యాక్ ఐటీలో వర్క్ చేశానండి. ఇలాంటి ఒక స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ కోసమే పనిచేశాను. సో ఒకప్పుడు ఎలాంటి కంటెంట్ వాళ్ళు చూపించేవాళ్ళు అంటే మన కల్చర్కి డిస్మాంటిల్ చేసేటటువంటి కంటెంట్ కూడా కొంతసార్లు చూపించేవాళ్ళు. అర్థమైందా? సో రెగ్యులేషన్ ఫర్ దిస్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ మనీ, ఫర్ వ్యూయర్షిప్ ఎంత దారుణానికైనా వెళ్తారు. మనం ఇప్పుడు చూస్తున్నాం యూట్యూబ్లో ఏదేదో థంబ్నెయిల్స్ గట్రా పెడతా ఉంటారు. అర్థమైందా? డబ్బు కోసం మనిషి ఎంత దూరమైనా వెళ్తాడు. సో రెగ్యులేషన్ అనేది గవర్నమెంట్ చేయకపోతే చాలా చాలా కష్టం. దేర్ షుడ్ బి ఎ పోలీసింగ్ అండి. పైన ఒకటి చూస్తుండేవాడు ఒకటి తప్పకుండా ఉండాలి. అప్పుడే భయం అనేది ఉంటుంది. అర్థమైనా? దెర్ ఆర్ మెనీ ఇష్యూస్. రెగ్యులేషన్ లేకపోవడం కానీ, సెన్సార్షిప్ ప్రాబ్లం కానీ, కల్చరల్ హోమోజనైజేషన్ కానీ. అంటే మనం ఎప్పుడు ఈ నెట్ఫ్లిక్స్లో ఇట్లా తెలుగు సినిమాలు చూడడం మీరు గమనిస్తే ఇంగ్లీష్ సినిమాలు చూస్తూ ఉంటాం. వాళ్ళ కల్చర్ యొక్క ప్రభావం మన మీద తెలియకుండా పడిపోతుంది. సో మన కల్చర్ ఇదయ్యేటటువంటి కల్చరల్ హోమోజనేషన్ ఏదైతే ఉంటుందో ఇది కూడా అయ్యేటటువంటి అవకాశం అనేది ఉంది. అర్థమైందా? సో గవర్నమెంట్ ఇప్పుడు మంచి డెసిషన్ తీసుకుందని చెప్పే మనం అనుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి ప్రిలిమ్స్ లెవెల్లో ఇంపార్టెంట్గా వేరియస్ సెక్టార్స్ అండ్ రెగ్యులేటింగ్ బాడీస్, డిఫరెంట్ సెక్టార్స్ అండ్ వాటి తాలూకు రెగ్యులేటింగ్ బాడీస్ ఏముంటాయో చూద్దాం. చూడండి. ఫస్ట్ ప్రింట్ మీడియా ఏదైతే ఉంటుందో ప్రింట్ మీడియాని రెగ్యులేట్ చేసేది ఏంటి అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రెగ్యులేట్ చేయడం అనేది జరుగుతుందండి. ఇట్ ఈస్ ఎ స్టాట్యూటరీ క్వాసీ జ్యుడిషియల్ అథారిటీ అండి. అర్థమైందా? ఇట్ ఈస్ ఎ స్టాట్యూటరీ బాడీ త్రూ ఏ స్టాట్యూట్, ఒక చట్టం ద్వారా దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. రెండవది టెలివిజన్ రంగాన్ని ఎవరు ఇది చేస్తారు అంటే న్యూస్ బ్రాడ్కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీ ఏదైతే ఉంటుందో న్యూస్ బ్రాడ్కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీ ఏదైతే ఉంటుందో అది టెలివిజన్ న్యూస్ ఏదైతే ఉంటుందో దాన్ని రెగ్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. ఎలక్ట్రానిక్ మీడియా మానిటరింగ్ సెంటర్ ఏదైతే ఉంటుందో ఇట్ మానిటర్ కంటెంట్ ఆన్ టీవీలో కనిపించేటటువంటి కంటెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేయడం అనేది జరుగుతుంది. ఎలక్ట్రానిక్ మీడియా మాడరేటింగ్ సెంటర్. అండ్ ఇంకొకటి ఏంటి బ్రాడ్కాస్టింగ్ కంటెంట్ కంప్లైంట్స్ కౌన్సిల్, అది కూడా టెలివిజన్ ఎంటర్టైన్మెంట్ ఏదైతే ఉంటుందో దాన్ని రెగ్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. టెలివిజన్ న్యూస్కి ఏంటి చూడండి న్యూస్ బ్రాడ్కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీ. టెలివిజన్ ఎంటర్టైన్మెంట్కి ఏంటి బ్రాడ్కాస్టింగ్ కంటెంట్ కంప్లైంట్స్ కౌన్సిల్. ఇది అర్థమైందా? గుర్తుపెట్టుకోండి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ ఏదైతే ఉంటుందో ఇది సిబిఎఫ్సి. ఇది ఫిలిమ్స్ ఏవైతే ఉంటాయో ఫిలిమ్స్కి ఇది చేయడం అనేది జరుగుతుంది. ఇట్ కమ్స్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అండి. ఏంటండి మన సిబిఎఫ్సి ఏదైతే ఉంటుందో సెంట్రల్ బోర్డ్ ఆఫ్
ఫిలిం సర్టిఫికేషన్ ఏదైతే ఉంటుందో సెన్సార్ కూడా వీళ్ళే చేస్తారండి. అర్థమైందా? మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఎప్పుడైనా సెన్సార్ సర్టిఫికేట్ చూస్తే మీరు దాని మీద సిబిఎఫ్సి అని రాసి ఉండడం అనేది జరుగుతుంది. ఒకవేళ ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ చూసుకున్నారనుకోండి, అడ్వర్టైజ్మెంట్స్ని కంట్రోల్ చేసేది, రెగ్యులేట్ చేసేది ఎవరు అంటే అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో వీళ్ళు కట్టడి చేయడం అనేది, వీళ్ళు రెగ్యులేటరీ బాడీగా ఉండడం అనేది జరుగుతుంది. ఇట్ ఈస్ ఎ సెల్ఫ్ రెగ్యులేటరీ బాడీ అండి. అంటే ఆ కంపెనీలన్నీ కలిసి వాళ్ళే నియమించుకున్నటువంటి ఒక బాడీ. అర్థమైందా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్. ఇప్పుడు ఓటీటీస్ కూడా గవర్నమెంట్ కంట్రోల్లోకి వచ్చేసాయి. అది మనకు న్యూస్లోకి రావడం అనేది వచ్చింది. మనకి 3 టైర్ రిడ్రెసల్ మెకానిజం కూడా, గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఓటీటీస్ అంటే ఏంటి, వాటి ఇష్యూస్ కూడా మీకు డీటెయిల్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మా. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇన్కాయిస్, ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ టు గో ఫర్ ఏరియల్ మ్యాపింగ్ ఆఫ్ ఓషన్ ఫ్లోర్ యొక్క స్టడీ, ఏరియల్ మ్యాపింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేయాలని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. దీన్ని మనం జిఎస్ పేపర్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుకుంటాం. జాగ్రత్తగా ఉంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఇన్కాయిస్ ఏం చేయాలనుకుంటుందంటే ఇట్ వాంట్ టు కండక్ట్ బైథమెట్రిక్ స్టడీ విత్ ఎన్ఆర్ఎస్సి ఆఫ్ అండమాన్ లక్షద్వీప్ ఐలాండ్స్ అండి. అర్థమైందా? సో ఓషన్ ఫ్లోర్ని, స్టడీ ఆఫ్ ఓషన్ ఫ్లోర్ ఏదైతే ఉంటుందో, ఓషన్ బెడ్ ఏదైతే ఉంటుందో దాన్ని బ్యాథమెట్రిక్ స్టడీ అని చెప్పి మనం అనడం అనేది జరుగుతుంది. సో ఎన్ఆర్ఎస్సి అంటే ఏంటి? నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్. ఈ నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? హైదరాబాద్లో ఉండడం అనేది జరిగింది. సో దీంతో కలిసి అండమాన్ అండ్ లక్షద్వీప్ ఐలాండ్స్ యొక్క ఓషన్ బెడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్టడీ చేయాలనుకుంటుంది ఇన్కాయిస్. దీని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. సో ఇన్కాయిస్ ఏదైతే ఉంటుందో, ఇన్కాయిస్ ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్, ఇట్ ఈస్ ప్లానింగ్ టు టేక్ ద హెల్ప్ ఆఫ్, ఎవరు హెల్ప్ తీసుకోవాలనుకుంటుంది? ఎన్ఆర్ఎస్సి హెల్ప్ తీసుకోవాలని చెప్పి అనుకుంటుంది. నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ యొక్క హెల్ప్ తీసుకోవాలనుకుంటుంది. ఈ రెండు కలిపి ఏం చేయాలనుకుంటున్నాయి? ఏరియల్ మ్యాపింగ్. దేని తాలూకు ఏరియల్ మ్యాపింగ్? ఏరియల్ మ్యాపింగ్ ఆఫ్ ద అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్, దాంతోపాటు లక్షద్వీప్ ఐలాండ్స్ ఏవైతే ఉన్నాయో లక్షద్వీప్ ఐలాండ్స్. ఎందుకు అంటే టు గెట్ ద బెటర్ పిక్చర్ ఆఫ్ ఓషన్ బెడ్ ఏదైతే ఉంటుందో, ఓషన్ ఫ్లోర్ ఏదైతే ఉంటుందో దీని గురించి బెటర్ అండర్స్టాండింగ్ కోసం దీన్ని ఇది చేయడం అనేది జరుగుతుందమ్మా. అర్థమైందా? సో స్టడీ ఆఫ్ ఓషన్ బెడ్ని ఏమంటాము? బ్యాథమెట్రిక్ స్టడీ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఇలాంటివి మనకి ప్రిలిమ్స్లో అడుగుతారు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. రైట్. సో ఈ నేషనల్ రిమోట్ సెన్సింగ్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో ఇట్ హ్యాస్ ఆల్రెడీ డన్ ఏ సిమిలర్ హై రిజల్యూషన్ టోపోగ్రాఫిక్ ఎయిర్బోర్న్ లేజర్ టెరైన్ మ్యాపింగ్. ఇలాంటి ఏరియల్ మ్యాపింగ్ ఏదైతే ఉంటుందో ఏరియల్ మ్యాపింగ్ని మన తాలూకా నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఏదైతే ఉంటుందో అది ఆల్రెడీ చేయడం అనేది జరిగింది. కానీ ఎక్కడి వరకు చేసింది? కోస్టల్ ఏరియాస్ ఆఫ్ ద కంట్రీ యొక్క కోస్టల్ ఏరియాస్ మాత్రమే చేసింది. సో ఇప్పుడు మన తాలూకు ఇన్కాయిస్ ఏమనుకుంటుంది? అండమాన్ అండ్ నికోబార్ అండ్ లక్షద్వీప్ ఐలాండ్స్ కూడా దీన్ని ఎక్స్టెండ్ చేయాలని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దాంతోపాటు 3Dలో మన తాలూకా ఈ ప్రాసెస్, ఈ డేటా ఏదైతే ఉంటుందో దాన్ని 3D మల్టీ హజార్డ్ మ్యాపింగ్ ఆఫ్ బోత్ ద ఈస్ట్ అండ్ వెస్ట్ కోస్ట్ లైన్స్కి యొక్క డేటా ఏదైతే ఉంటుందో దాన్ని 3Dలో పెట్టాలని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుందండి. 3 డైమెన్షనల్ డేటా ఇది చేయాలని చెప్పి వాళ్ళు అనుకోవడం అనేది జరుగుతుంది. సో స్టడీ హ్యాస్ బికమ్ వెరీ క్రూషియల్ ఇన్ వ్యూ ఆఫ్ రీసెంట్ సునామీస్ ఆఫ్ ద ఇండోనేషియన్ కోస్ట్స్. ఈ స్టడీస్ అనేవి ఏవైతే ఉన్నాయో, ఓషన్ బెడ్ స్టడీస్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ వెరీ వెరీ క్రూషియల్ అండి. ఎందుకు అంత క్రూషియల్ అంటే బికాజ్ ఆఫ్ ద సునామీ. రీసెంట్గా ఇండోనేషియన్ సునామీస్ రావడం అనేది జరిగింది. ఇండోనేషియన్ సునామీ, మామూలుగా సునామీస్ ఎందుకు వస్తాయో మీ అందరికీ తెలుసు. సముద్రం లోపల ఎర్త్క్వేక్స్, భూకంపాలు ఏవైతే వస్తాయో వాటి వల్ల వస్తాయి. సో ఈ సునామీస్ వల్ల వేవ్స్ ఏవైతే, రైజింగ్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కారణం సగం ఈ ఎర్త్క్వేక్ ఏదైతే ఉంటుందో, ఎర్త్క్వేక్ అయితే ఇంకొక కారణం ఏంటి అంటే డ్యూ టు ల్యాండ్ స్లైడ్స్ అండర్ ద సీ బెడ్స్. ఓషన్ బెడ్స్ ఏవైతే ఉన్నాయో, ఓషన్ బెడ్స్ కింద ల్యాండ్ స్లైడ్స్ ఏవైతే ఉంటాయో ల్యాండ్ స్లైడ్స్ వల్ల అంటండి. అర్థమైందా? భూమి అదరడం వల్ల, ఈ ల్యాండ్ స్లైడ్స్ ఏవైతే ఉంటాయో ల్యాండ్ స్లైడ్స్ వల్ల, భూమి వరగడం వల్ల, అర్థమైందా? దానివల్ల ఇది అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇది కూడా ఇంపార్టెంట్, సునామీకి ఇంపార్టెంట్ రీజన్ ఉండడం వల్ల ఓషన్ బెడ్ యొక్క బెటర్ అండర్స్టాండింగ్ అనేది మనకు అవసరం. సో అందుకోసం అని చెప్పి ఇన్కాయిస్ ఏం చేస్తుంది? నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఇదేదైతే కౌన్సిల్ ఏదైతే ఉంటుందో, నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ఏదైతే ఉంటుందో దాంతో కలిపి ఇది చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? అండ్ దే ఆర్ ఆల్సో ఇన్ ద ఎఫర్ట్స్ టు ఇన్స్టాల్ మోర్ టైడ్ గేజెస్ ఏవైతే ఉన్నాయో, టైడ్ అబ్జర్వర్స్ అంటాం.
అర్థమైందా? ఇవి ఏపీ అండ్ ఒడిషా కోస్ట్ ఏవైతే ఉన్నాయో ఏపీ అండ్ ఒడిషా కోస్ట్లో పెట్టాలనుకుంటున్నారంట. అంటే దేనిలో బే ఆఫ్ బెంగాల్ ఏదైతే ఉంటుందో బే ఆఫ్ బెంగాల్లో ఈ టైడ్ గేజెస్ ఆల్రెడీ 36 ఉన్నాయి. అర్థమైందా? ఇప్పుడు ఎంత పెట్టాలనుకుంటున్నారు? ఇంకా ఎక్స్ట్రా ఏపీ అండ్ ఒడిశాలో కూడా పెట్టాలని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుందండి. అర్థమైందా? సో ఓషన్ తాలూకా బెడ్ ఏదైతే ఉంటుందో దాన్ని చదవడం చాలా అవసరం. ఎందుకంటే డిఫరెంట్ న్యాచురల్ ఫినామినన్ ఏదైతే ఉంటుందో ఆ న్యాచురల్ ఫినామినన్స్ అక్కరింగ్, దాంతోపాటు డిజాస్టర్ మిటిగేషన్ ఏదైతే ఉంటుందో డిజాస్టర్ మిటిగేషన్, దాంతోపాటు త్వరగా అలర్ట్ చేయడం ఏదైతే ఉంటుందో ఎర్లీ అలర్ట్స్ ఏవైతే ఉంటాయి ఎర్లీ అలర్ట్స్కి వీటన్నింటికీ చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. అండ్ యూజింగ్ ద టెక్నాలజీ మనం రియల్ టైమ్ చేంజెస్ ఇన్ ఓషన్ బెడ్లో రియల్ టైమ్ చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కనుక్కోవచ్చు. అవి కనుక్కోవడం వల్ల మన న్యాచురల్ డిజాస్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి తాలూకు ఎఫెక్ట్స్ని చాలా చాలా తగ్గించగలం. అర్థమైందా? ఇప్పుడు మనం ఇన్కాయిస్ ఏదైతే ఉంటుందో మన ఇన్కాయిస్ గురించి కాస్త డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. ఇన్కాయిస్ అంటే ఏంటి? ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్. ఇట్ ఈజ్ అన్ అటానమస్ ఆర్గనైజేషన్ అండి. ఇట్ ఈజ్ అన్ అటానమస్ organization and it comes under the Ministry of Earth Sciences. ఈ మినిస్ట్రీలోకి రావడం అనేది జరుగుతుంది. దీని తాలూకు హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? హైదరాబాద్ ఏదైతే ఉంటుందో హైదరాబాద్లో ఉండడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1999 1999లో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ ఎర్త్ సిస్టమ్ సైన్స్ ఆర్గనైజేషన్. ఈఎస్ఎస్ఓ ఏదైతే ఉంటుందో ఈఎస్ఎస్ఓ న్యూఢిల్లీ ఏదైతే ఉంటుందో న్యూఢిల్లీ యొక్క ఒక యూనిట్ అండి. అర్థమైందా? సో మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్కి ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్మ్ లాగా మన ఈఎస్ఎస్ఓ ఏదైతే ఉంటుందో ఇది అవుతుంది. సో ఈఎస్ఎస్ఓకి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఇదేంటి ఈఎస్ఎస్ఓకి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ యూనిట్ ఏంటి? మన ఇన్కాయిస్ ఏదైతే ఉంటుందో ఇన్కాయిస్. సో దీని తాలూకా ఎయిమ్ ఏంటి? ఇట్ ఈస్ మ్యాండేటెడ్ టు ప్రొవైడ్ బెస్ట్ పాసిబుల్ ఓషన్ ఇన్ఫర్మేషన్. సముద్రం గురించి బెస్ట్ ఇన్ఫర్మేషన్, అడ్వైజరీ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో సొసైటీకి కానీ ఇండస్ట్రీస్కి కానీ గవర్నమెంట్ ఏజెన్సీకి ఎక్స్పర్ట్స్కి సైంటిఫిక్ కమ్యూనిటీకి బెస్ట్ అడ్వైజరీ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, దాంతోపాటు ఓషన్ అబ్జర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో, దాంతోపాటు ఓషన్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అందించడం ఏదైతే ఉంటుందో అదే మన తాలూకా ఇన్కాయిస్ ఏదైతే ఉంటుందో దాని లక్ష్యం. మనం ఇన్కాయిస్ గురించి నేను ముందు కూడా చాలా సార్లు మీకు చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఐ హోప్ ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఈ ఆర్టికల్ కూడా మీకు ఇన్ డీటెయిల్ అర్థమైందనే అనుకుంటున్నానమ్మా. రైట్, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ ఆర్టికల్ అమ్మా. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇన్స్క్రిప్షన్ ఆన్ విజయనగర్ కింగ్స్ డెత్ డిస్కవర్డ్. వెరీ 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 ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 1 అండి. హిస్టరీలో చదువుకుంటాం. ముఖ్యంగా విజయనగర డైనాసిటీ అనేది మనం మిడీవల్ హిస్టరీ ఏదైతే ఉంటుందో మధ్యయుగ భారతదేశ చరిత్ర ఏదైతే ఉంటుందో దానిలో చదువుకుంటాం. సో డీటెయిల్డ్గా దీన్ని డిస్కస్ చేద్దాం. ఈ ఆర్టికల్ని జాగ్రత్తగా వినండి అమ్మ. న్యూస్లోకి ఏమొచ్చింది అంటే అమ్మ, ద ఫస్ట్ ఎవర్ ఎపిగ్రాఫికల్ రిఫరెన్స్. ఎపిగ్రఫీ అంటే ద స్టడీ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్. రిఫరెన్స్ టు ద డేట్ ఆఫ్ డెత్ ఆఫ్ విజయనగర కింగ్. మన శ్రీకృష్ణదేవరాయ ఎవరైతే ఉంటారో ఈ శ్రీకృష్ణదేవరాయ డెత్ కరెక్ట్ డేట్ ఏదైతే ఉంటుందో ఆ డేట్కి సంబంధించినటువంటి ఒక ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో శిలాశాసనం ఏదైతే ఉంటుందో అది బయటపడడం అనేది జరిగింది. శ్రీకృష్ణదేవరాయ ఎవరైతే ఉన్నారో ఇతని తాలూకా మరణం ఏ తేదీ అయితే ఆ తేదీని ఒక ఇన్స్క్రిప్షన్ మీద కనుక్కోవడం అనేది జరిగింది. ఆ ఇన్స్క్రిప్షన్ ఎక్కడ బయటపడింది అంటే దట్ ఇన్స్క్రిప్షన్ వాజ్ ఫౌండ్ ఇన్ హొన్నేనహల్లి ఇన్ తుమకూరు డిస్ట్రిక్ట్ కర్ణాటక. ఇక్కడ బయటపడడం అనేది జరిగింది. యాజ్ పర్ ద ఇన్స్క్రిప్షన్ మన శ్రీకృష్ణదేవరాయ ఎవరైతే ఉన్నారో అతని తాలూకా డెత్ డేట్ ఏంటి అంటే October 17th అండి. October 17th 1529 1529 సండే రోజు ఆయన చనిపోవడం అనేది జరిగింది. ఆదివారం రోజు ఆయన చనిపోవడం అనేది జరిగింది. అండ్ యాదృచ్ఛికంగా ఆ రోజే చంద్రగ్రహణం అంటండి లూనార్ ఎక్లిప్స్ ఏదైతే ఉంటుందో లూనార్ ఎక్లిప్స్ రావడం అనేది జరిగిందంట, ఏర్పడడం అనేది జరిగిందంట. అర్థమైందా? ఆ ఇన్స్క్రిప్షన్ ప్రకారంగా దానిలో ఇది చేయడం అనేది జరిగింది. ఆ ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో దట్ ఇన్స్క్రిప్షన్ వాజ్ ఫౌండ్ ఇన్ గోపాలకృష్ణ టెంపుల్.
గోపాలకృష్ణ టెంపుల్. ఈ టెంపుల్ ఎక్కడుంది అంటే హొన్నేనహల్లి ఇన్ తుమకూరు డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో, డిస్ట్రిక్ట్ ఆఫ్ కర్ణాటకలో ఉండడం అనేది జరిగింది. అండ్ దిస్ ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో దిస్ వాజ్ రిటన్ ఇన్ కన్నడ. ఇది కన్నడ భాషలో దీన్ని రాయడం అనేది జరిగిందంటమ్మా. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అర్థమైందా? శ్రీకృష్ణదేవరాయ యొక్క డెత్ డేట్ అనేది ఇన్స్క్రిప్షన్ మీద కనబడడం అనేది, ఇన్స్క్రిప్షన్ మీద ఉండడం అనేది జరిగిందంటాము. అర్థమైందా? ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏదైతే ఉంటుందో దీన్ని వెల్లడించడం అనేది జరిగింది. సో వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్? ఇన్స్క్రిప్షన్స్లో వివిధ రకాలైనటువంటి రకాలు ఉంటాయి. ఏంటో మీ అందరికీ తెలుసా? ఎవరికైనా ఇన్స్క్రిప్షన్స్లో రకాలు ఏంటి అంటే, ప్రశస్తి ఇన్స్క్రిప్షన్ అంటే రాజు యొక్క విజయాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి చెప్పడం అనేది జరుగుతుంది. దాని తర్వాత గ్రాంట్ ఇన్స్క్రిప్షన్, దాన ధర్మాలు ఏవైతే ఉంటాయో వాటి గురించి చెప్పడం అనేది జరుగుతుంది. థర్డ్, ఎడిక్ట్స్ ఏవైతే ఉంటాయో, రాజాజ్ఞలు ఏవైతే ఉంటాయో రాజాజ్ఞల గురించి చెప్పడం అనేది జరుగుతుంది. దాంతోపాటు మెమోరియల్ ఇన్స్క్రిప్షన్స్ ఏవైతే ఉంటాయో, మెమోరియల్ రాజుల యొక్క గుర్తు ఏదైతే ఉంటుందో గుర్తుగా కూడా కొన్ని శాసనాలు వేయించడం అనేది జరుగుతుంది. మెమోరియల్ ఇన్స్క్రిప్షన్స్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్క్రిప్షన్స్ అమ్మ. ఓకేనా? నౌ లెట్ us లుక్ ఎట్ సమ్ ఫ్యాక్ట్స్ అబౌట్ విజయనగర డైనాసిటీ. విజయనగర డైనాసిటీ ఏదైతే ఉంటుందో దాంతోపాటు శ్రీకృష్ణదేవరాయ ఎవరైతే ఉన్నారో ఈయన గురించి కూడా కొన్ని ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో వీటిని తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. అరౌండ్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద 14th century, 14వ శతాబ్దపు మొదటి అర్ధభాగంలో ఏర్పడినటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్ ఏంటి అంటే ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ద ఎమర్జెన్స్ ఆఫ్ విజయనగర డైనాసిటీ అండి. విజయనగర డైనాసిటీ ఎమర్జెన్స్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఇన్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద 14th century. ఇది ఏదైతే ఉంటుందో ముఖ్యంగా విజయనగర డైనాసిటీ సౌత్ ఇండియాని మహమ్మదీయులు ఇస్లామిక్ ఇన్వేజన్స్ నుంచి కాపాడడానికి, దాంతోపాటు హిందూ మతస్థ సంస్కృతి ఏదైతే ఉంటుందో దాన్ని పరిరక్షించడానికి ఎస్టాబ్లిష్ అయినటువంటి డైనాసిటీ ఏంటి అంటే విజయనగర డైనాసిటీ అమ్మ. విజయనగర డైనాసిటీ యొక్క ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 2 బ్రదర్స్ అండి. ఎవరెవరు వాళ్ళు? హరిహరరాయ, బుక్కరాయ. వీళ్ళిద్దరూ కలిసి ఇది చేయడం అనేది జరిగింది. వీళ్ళిద్దరికీ ఉన్నటువంటి గురువు పేరు ఏంటి అంటే విద్యారణ్యస్వామి అండి. సో విద్యారణ్యస్వామి యొక్క పేరుతో ఆయన పేరు మీద 7 కొండల నడుమ 7 hills ఏవైతే ఉంటాయో వాటి మధ్యలో ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ తుంగభద్ర నది ఒడ్డున వీళ్ళు విద్యానగర అనేటటువంటి ఒక సిటీ ఏదైతే ఉంటుందో దాన్ని నియమించడం అనేది జరిగింది. ఈ విద్యానగర కాలక్రమేణా ఏమైంది అంటే విజయనగరగా మారడం అనేది జరిగింది. సో వీళ్ళ క్యాపిటల్ సిటీ ఏదైతే ఉంటుందో దీని పేరు మీదగానే విజయనగర డైనాసిటీ ఏదైతే ఉందో విజయనగర డైనాసిటీ అనేటటువంటి పేరు ఏదైతే ఉంటుందో పేరు రావడం అనేది జరిగింది. ఆనాటి విజయనగరం ఏదైతే ఉంటుందో ఇప్పుడు హంపీగా ప్రసిద్ధి చెందడం అనేది జరిగింది. ప్రజెంట్ హంపీగా ఉండడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? సో ఇది గుర్తుపెట్టుకోండి. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అబౌట్ ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ విజయనగర డైనాసిటీ. ఇప్పుడు మన తాలూకా ఇందులో హరిహరరాయ పెద్దవాడండి, బుక్కరాయ చిన్నవాడు. మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. రైట్. ఇప్పుడు అయితే చూడండి, విజయనగర అంటే ఏంటి అంటే సిటీ ఆఫ్ విక్టరీ అని అర్థం. సో దిస్ ఎంపైర్ వాజ్ ఫౌండ్ ఇన్ 14th century అండి. 14th centuryలో ఇది ఎస్టాబ్లిష్ అవ్వడం అనేది జరిగింది బై హరిహరరాయ అండ్ బుక్కరాయ. దీస్ బోత్ హరిహరరాయ అండ్ బుక్కరాయ ఎవరైతే ఉన్నారో వీళ్ళిద్దరూ సంగమ డైనాసిటీకి సంబంధించినటువంటి వాళ్ళు. సంగమ డైనాసిటీకి సంబంధించినటువంటి వాళ్ళము. సో విజయనగర ఏదైతే ఉంటుందో ప్రజెంట్ దీన్ని ఏమని పిలుస్తున్నాము? హంపీగా పిలవడం అనేది జరుగుతుంది. సో హంపీని 1986లో 1986లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్గా గుర్తించడం అనేది జరిగింది. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా దీన్ని గుర్తించడం అనేది జరిగిందమ్మ. అర్థమైందా? రైట్. విజయనగర ఎంపైర్ ఏదైతే ఉంటుందో విజయనగర ఎంపైర్ని మొత్తం 4 డైనాసిటీస్ రూల్ చేయడం అనేది జరిగింది. ఏంటమ్మా ఆ డైనాసిటీస్? మీ అందరికీ తెలుసు. సంగమ డైనాసిటీ, శాలువ డైనాసిటీ, తులువ డైనాసిటీ, అరవీడు డైనాసిటీ. ఈ అన్ని డైనాసిటీలోకెల్లా అతి గొప్పవాడైనటువంటి చక్రవర్తి ఎవరు అంటే శ్రీకృష్ణదేవరాయ. ఈ శ్రీకృష్ణదేవరాయ హీఈస్ ఫ్రమ్ విచ్ డైనాసిటీ అంటే తులువ డైనాసిటీ.
అర్థమైందా? శ్రీకృష్ణ దేవరాయ ఈజ్ ఫ్రమ్ తులువా డైనాసిటీ అండ్ హీ వాజ్ ద మోస్ట్ ఫేమస్ రూలర్ ఆఫ్ విజయనగర ఎంపైర్ అండి. అర్థమైందా? సో ఇతను ఇదేదైతే ఉందో మన తాలూకా అతని రాజ్యం ఏదైతే ఉంటుందో విశాలంగా విస్తరించడం అనేది జరిగింది. రైట్, సమ్ ఫైన్ టెంపుల్స్. హీఈస్ అ ప్యాట్రోన్ ఆఫ్ ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ అండి. ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ని కూడా ఈయన అద్భుతంగా ప్యాట్రనైజ్ చేయడం అనేది జరిగింది. ఇతనికి చాలా చాలా బిరుదులు కూడా ఉండడం అనేది జరిగిందమ్మ. ఆంధ్రభోజ, మూరి రాయర్ గంధ అండ్ కన్నడ రాజ్యరామ రమణ అనేటటువంటి బిరుదులు ఏవైతే ఉంటాయో ఇవన్నీ ఆయనకు ఉండడం అనేది జరిగిందమ్మా. అండ్ ఈజ్ ఎ గ్రేట్ ప్యాట్రన్ ఆఫ్ ఆర్ట్ కూడా. హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ రైటర్ అండ్ ఇతను అల్లసాని పెద్దన లాంటి గొప్ప గొప్ప కవులు ఎవరైతే ఉన్నారో ఫాదర్ ఆఫ్ ప్రబంధ అంటాం. ప్రబంధం రచించిన మనుచరితం రాసినటువంటి వ్యక్తి ఎవరు? అల్లసాని పెద్దన. అల్లసాని లాంటి వాళ్ళని ఇతని ఆస్థానంలోనే ఉండడం అనేది జరిగింది. అష్టదిగ్గజ కవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇతని ఆస్థానంలోనే ఉండడం అనేది జరిగింది. తెనాలి రామకృష్ణుడు ఎవరైతే ఉన్నారో తెనాలి రామకృష్ణుడు కూడా ఇతని ఆస్థానానికే చెందినవాడు అవ్వడం గమనార్హం. హీ లవ్స్ తెలుగు అండి. తెలుగు లాంగ్వేజ్ ఏదైతే ఉంటుందో, మన తెలుగు భాష ఏదైతే ఉంటుందో అతనికి చాలా చాలా ఇష్టం. దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పి అతను రాసినటువంటి ఆముక్తమాల్యద ఏదైతే ఉంటుందో ఆముక్తమాల్యదలో ఈయన చెప్పడం అనేది జరుగుతుందండి. అర్థమైందా? దాంతోపాటు ఈయన ఆముక్తమాల్యతో పాటు మదలస చరిత, ఉషా పరిణయం, జాంబవతి పరిణయం, దాంతోపాటు సకల కథాసారం ఇలాంటి పుస్తకాలు ఏవైతే ఉంటాయో అవి తెలుగులో ఈయన రాయడం అనేది జరిగింది. దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పి ఈయన పిలవడం అనేది ఈయన అందం అనేది జరుగుతుందండి. అర్థమైందా? హీస్ ఎ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ రూలర్స్ ఇన్ విజయనగర డైనాసిటీ అండ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రూలర్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ. భారతదేశ చరిత్రలోనే ఒక గొప్ప రూలర్ అండి శ్రీకృష్ణదేవరాయ. అర్థమైందా? ఈ ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో విజయనగర డైనాసిటీ గురించి, శ్రీకృష్ణదేవరాయ గురించి మీరు ఇవి గుర్తుపెట్టుకోవాలి. ఐ హోప్ యూ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ ఇన్ డీటెయిల్ అమ్మా. లెట్ us మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏ ఫ్లటర్ ఓవర్ ఏ రేర్ డక్. వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి ఫీచర్ పేజ్ 12th పేజ్ ఏదైతే ఉంటుందో 12th పేజ్లో రావడం అనేది జరిగింది ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో. వెరీ వెరీ ఇంపార్టెంట్ వన్ అంటే అందుకే దీన్ని సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. అర్థమైందా? దీన్ని మనం జిఎస్ పేపర్ 3లో ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ ఏదైతే ఉంటుందో దానిలో మనం చదువుకోవడం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా వింటే క్లియర్గా అర్థమైపోతుంది. ఈజీ వన్, జాగ్రత్తగా వినండి. మనకి దీనిలో ఏం చెప్పారు అసలు, ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే రీసెంట్గా మ్యాండరిన్ డక్ ఏదైతే ఉంటుందో ఈ మ్యాండరిన్ డక్ ఇప్పుడే మీరు దీనిలో కూడా చూడడం అనేది జరిగింది. పిక్లో చూశారు కదా, చాలా అందంగా కనిపించాడు. ఇది బ్యూటిఫుల్ డక్స్ అండి, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ డక్స్. అన్నింటికంటే బ్యూటిఫుల్ డక్ ఏదంటే ఇదే. సో ఈ మ్యాండరిన్ డక్ ఏదైతే ఉంటుందో ఇది రీసెంట్గా అస్సాంలో కనిపించడం అనేది జరిగిందండి. అస్సాంలో ఏకంగా 120 సంవత్సరాల తర్వాత 120 years తర్వాత ఇది కనిపించడం అనేది జరిగింది. మ్యాండరిన్ డక్ ఏదైతే ఉంటుందో ఇది కనిపించిందంట. సో ఇట్ హ్యావ్ బీన్ సైటెడ్ ఇన్ ద మకూరి మొతాపంగ్ బీల్ ఇన్ అస్సామ్స్ తిన్సుకియా డిస్ట్రిక్ట్ ఆఫ్టర్ ఏ సెంచరీ. ఎక్కడ కనిపించింది? అస్సాంలో తిన్సుకియా డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో తిన్సుకియా డిస్ట్రిక్ట్లో కనిపించడం అనేది జరిగిందమ్మ. సో వాట్ ఈస్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ దిస్ మ్యాండరిన్ డక్? మ్యాండరిన్ డక్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి అంటే ఐక్స్ గరెడిక్యులేటా. సో దీని డిస్కవరీ ఏదైతే ఉంటుందో ఇట్ వాజ్ ఫస్ట్ డిస్కవర్డ్ బై ఏ స్వీడిష్ బొటానిస్ట్ అండి. వృక్షాలపైన ఇది పరిశోధనలు చేసేటటువంటి ఒక బోటనిస్ట్ ఎవరైతే ఉన్నారో అండ్ ఫిజిషియన్ అయినటువంటి కార్ల్ లినేయస్ ఎవరైతే ఉన్నారో ఆయన 1758లో ఈయన కనుక్కోడు 1758లో అతని కంట్లో పడ్డం అనేది జరిగింది. సో ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ డక్, వెరీ వెరీ బ్యూటిఫుల్ డక్ ఆఫ్ ద వరల్డ్ అండి. మరొక్కసారి పిక్ చూపిస్తాను చూడండి అమ్మ. చూడండి, ఈ పిక్ మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇట్ ఈస్ ద మోస్ట్ బ్యూటిఫుల్ డక్ ఆఫ్ ఆల్ డక్స్ అండి. సో మేల్ మ్యాండరిన్స్ ఏవైతే ఉంటాయో అవి చాలా చాలా అందంగా ఉండడం అనేది జరుగుతుందంట. విత్ ఎలాబొరేట్ ప్లమేజ్, ఫెదర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎలాంగేటెడ్గా ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? విత్ ఆరెంజ్ ప్లూమ్స్ ఆన్ దేర్ చీక్స్. ఆరెంజ్ వెంట్రుకలు ఫెదర్ ఏవైతే ఉంటాయో ఆరెంజ్వి ఎక్కడ ఉంటాయి? చీక్స్ మీద ఉండడం అనేది జరుగుతుంది. సో చాలా అందంగా ఉంటాయి. వీటి తాలూకా డైట్ ఏంటి అంటే దీస్ బర్డ్స్ మే ఫీడ్ ఆన్ సీడ్స్.
సీడ్స్ ఏవైతే ఉంటాయో సీడ్స్, స్మాల్ ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో ఫ్రూట్స్, ఇన్సెక్ట్స్ ఏవైతే ఉంటాయో ఇన్సెక్ట్స్, దాంతోపాటు స్నేయిల్స్, స్మాల్ ఫిష్ ఏవైతే ఉంటాయో వాటిని తిని ఇవి గడపడం అనేది జరుగుతుంది. వీటి హ్యాబిటేట్ చూసుకుంటే దీస్ బర్డ్స్ ఇన్హాబిట్ టెంపరేట్ ఫారెస్ట్ నియర్ వెట్లాండ్స్ దగ్గరలో ఉన్నటువంటి టెంపరేట్ ఫారెస్ట్లో ఇవి ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుందంట. ఇంక్లూడింగ్ రివర్స్లో కానీ స్ట్రీమ్స్లో కానీ బాగ్స్, మాషెస్, స్వాంప్స్, ఫ్రెష్ వాటర్ లేక్స్ వీటన్నింటిలో ఇవి ఎక్కువగా కనిపించడం అనేది జరుగుతుందంట. అండ్ ఇట్ ఈస్ నేటివ్ టు ఈస్ట్ ఏషియా. ఇది ఈస్ట్ ఏషియా ప్రాంతానికి నేటివ్ అంటండి. బట్ హ్యాస్ ఎస్టాబ్లిష్డ్ పాపులేషన్స్ ఇన్ వెస్టర్న్ యూరప్ అండ్ అమెరికా టు. వీటి తాలూకా ఇది మనం వెస్టర్న్ యూరప్లోని అండ్ అమెరికాలో కూడా వీటిని మనం చూడడం అనేది జరుగుతుంది. బికాస్ ఆఫ్ దేర్ బ్యూటీ వీటి తాలూకా ఇది కూడా షోకేజ్ దీనిలా కూడా దీన్ని చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. ఇట్ బ్రీడ్స్ ఇన్ రష్యాలో అండ్ రష్యా, కొరియా, జపాన్ అండ్ నార్త్ ఈస్టర్న్ పార్ట్స్ ఆఫ్ చైనా. సో ముఖ్యంగా సౌత్ ఈస్ట్ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఎక్కువగా, ఈస్టర్న్ ప్రాంతాలు ఏవైతే ఈస్ట్ ఏషియన్ ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ ఎక్కువగా దీనికి సరైనటువంటి వాతావరణం ఉండడం అనేది జరుగుతుందంట. అర్థమైందా? అండ్ ఇండియాలో దీని ప్రెజెన్స్ మనం చూసుకుంటే ఇది రేర్గా ఇండియాని విజిట్ చేయడం అనేది జరుగుతుంది అంటండి. అర్థమైందా? ఇది రేర్గా ఇది అవ్వడం అనేది జరుగుతుంది. ఫస్ట్ 1902లో 1902లో డిబ్రూ రివర్ ఏదైతే ఉంటుందో, డిబ్రూ రివర్ ఇన్ ద రొంగాగోరా ఏరియా ఇన్ టిన్సూకియా, అస్సాంలోనే ఇది కనిపించడం అనేది జరిగింది. 1902 తర్వాత మళ్ళీ ఇప్పుడే కనిపించడం అనేది జరుగుతుందమ్మా. దీని తాలూకా ఐయుసిఎన్ రెడ్ లిస్ట్లో దీని తాలూకా స్టేటస్ చూసుకుంటే లీస్ట్ కన్సర్న్, వీటి తాలూకా పాపులేషన్ అనేది మెండుగా ఉండడం అనేది జరిగింది. అర్థమైందా? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకుందాం. సో దీస్ ఇవేవైతే ఉంటాయో ముఖ్యంగా ఈ స్పీసీస్ ఇన్ న్యూస్ ఏవైతే ఉంటాయో వాటి మీద చాలా చాలా క్వశ్చన్స్ మీకు రావడం అనేది జరుగుతుంది. సో వీటన్నిటిని జాగ్రత్తగా నోట్ మేకింగ్ చేసుకోవాలి. ఐ హోప్ ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఇది కూడా మీకు డీటెయిల్డ్గా అర్థమైందని అనుకుంటున్నాను. మనం మన ఎల్టీఎక్స్ క్లాసెస్ ఎంవిపి కాలనీలో, విశాఖపట్నం వైజాగ్లోని ఎంవిపి కాలనీలో ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నామమ్మ. ఆఫ్లైన్ క్లాసెస్కి జాయిన్ అవ్వాలంటే ఈ నెంబర్కి ఫోన్ చేయండి. క్లాసెస్ ఎప్పటి నుంచి మొదలవుతాయంటే ఏప్రిల్ 1 నుంచే మొదలవుతాయి. కానీ అడ్మిషన్స్ ఏవైతే ఉన్నాయో అడ్మిషన్స్ ఆల్రెడీ తీసేసుకుంటున్నాం. ఫీజు ఇనాగరల్ ఫీజు కింద, అంటే త్వరగా జాయిన్ అయిన వాళ్ళకి ఫస్ట్ 50 స్టూడెంట్స్కి ఫీజు 60,000 రూపాయలు పెడుతున్నాం. 60,000 రూపాయలు ఒకేసారి కట్టొచ్చా అంటే అక్కర్లేదు. నెలకి 10,000 చొప్పున 6 ఇన్స్టాల్మెంట్లో మీరు కట్టొచ్చు. సో మీకు 60,000లో యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది జరిగిపోతుంది. ఈ 60,000కి మీకు కాంప్లిమెంటరీ యాక్సెస్ టు ఆన్లైన్ క్లాసెస్. ఆన్లైన్ క్లాసెస్ కూడా మీరు ఆన్లైన్లో కావాలంటే కొన్నిసార్లు ఇంట్లో బాగాలేక ఇంట్లో ఉన్నారనుకోండి, ఇంట్లో ఉండి కూడా మీరు చూసుకోవచ్చు. అర్థమైందా? ఆఫ్లైన్లో కూడా చక్కగా మీరు వస్తే నేను ఉంటాను, సురేష్ సార్ ఉంటారు, అండ్ మన ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ మీకు అందుబాటులో ఉంటారు. పర్సనల్ గైడెన్స్ అనేది ఉంటుంది. దగ్గరుండి మిమ్మల్ని ప్రోత్సహించి మీకు గైడెన్స్ ఇచ్చి మీకు ప్రతిదీ నేర్పించడం అనేది జరుగుతుంది. సో టు మేక్ యూజ్ ఆఫ్ ద ఫ్యాకల్టీస్ ఎఫర్ట్స్, ఫ్యాకల్టీ అందుబాటులో ఉండాలంటే మేము ఎక్కడికి వెళ్ళిపోమండి. మేము ఇన్ హౌస్ ఫ్యాకల్టీ ఎల్టీఎక్స్ క్లాసెస్తోనే ఉంటాం. ఎక్కడో కొంతమంది వేరే వాళ్ళు ఎక్కడెక్కడి నుంచో తెప్పిస్తూ ఉంటారు. సో అలా ఉండదండి, అందరం ఇక్కడే ఉంటాం ఎల్టీఎక్స్ క్లాసెస్తోనే. ఒక ఫ్యామిలీ లాగా అందరం ముందుకు వెళ్ళొచ్చు. అర్థమైందా? సో మమ్మల్ని నమ్మి జాయిన్ అవ్వండి, అద్భుతంగా నేర్చుకోవచ్చు. రైట్? సో మనకి ఈ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఆఫ్లైన్ క్లాసెస్ ఇది చేస్తుంది ఎంవిపి కాలనీలో. విశాఖపట్నం ఎంత బాగుంటుందో తెలుసు, క్లైమేట్, దూరం వాళ్ళైనా చక్కగా షిఫ్ట్ అవ్వడానికి బాగుంటుంది. హాస్టల్ ఫెసిలిటీస్ అన్నీ అద్భుతంగా ఉంటాయి. ఆలోచించి వైజ్ డెసిషన్ తీసుకుంటారని చెప్పి నేను అనుకుంటున్నానమ్మా. రైట్? ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఆల్ దీస్ ఆర్టికల్స్ అమ్మ. సో మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్ ఏదైతే ఉంటుందో దానిలో మనం కలుద్దాం.